గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ అని. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే జరిగిందో ఒక రైతుకి సంఖ్యలు వేయడం అనేది దానికి డైవర్షన్గా ఇది చేశారు. డైవర్షన్ ఏమో దారుణం కదా. దాని ప్రజలతో ఏదో ఒక రైతుకి వేడిలేసి వాడు గజదొంగ లేకపోతే మర్డరరా రేపిస్టా ఏంటి తీసుకెళ్ళి ఇంత అనైతికమైన పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంత అనైతికమైన తర్వాత సస్పెండ్ చేసావంటే చేసి సస్పెండ్ చేసేది అదే ఇంగ్లీష్ ఉండేది తూ అని ఉమ్మూసి సారీ అంటాం. వాళ్ళ జీవితాల మీద ఉమ్మూసి వాడు పరువుని గంగపాలు చేసి ఒక రైతుని ఇంత అవమానపరిచి ఇవాళ అతను రిమూవ్ చేసామంటే ఇవన్నీ టీవీలో అన్నింటిలో వచ్చింది. అది వెనక్కి తీసుకుంటారు, ఎవరు వెనక్కి తీసుకుంటారు? చూసేసారు ప్రజలు. అతను శోభ అవమానపడ్డాడు, అందరు మొహం ముందు మొహం చూపించుకోవడానికి సిగ్గుపడ్డాడు. రైతుని అరే మట్టి పీసికి బంగారం పండించేవాడు అయ్యాడు, వాడు లేకపోతే నీకు నాకు తిండి లేదయ్యా, అలాంటి బేడీలు వేసి తీసుకెళ్తావా? సిగ్గు శరం ఉందా ఈ ప్రభుత్వానికి? నీతి రీతి ఉందా ఈ ప్రభుత్వానికి? ఏమన్నా ఒక విజ్ఞత ఒక సంస్కారం ఏమన్నా ఉందా? అది ప్రజలు తిడుతున్నారు. అది ప్రజలు బాగా దాన్ని డైవర్షన్ కోసం ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక ఇది ఎక్కువ డామినేట్ చేస్తుంది. దాన్ని అది చేసుకోలేదు. దౌర్భాగ్యపు రాజకీయం, దౌర్భాగ్యపు పాలిటిక్స్. సో ఇప్పుడు చూసుకుంటే లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ గారే పంపించారు అని అంటున్నారు. జగన్ గారు ఆయన ఒక లాయర్ అమ్మా, ప్రొఫెషనల్ లాయర్. ఆయన జగన్ గారికి అంటుకున్న పర్సన్ కాదు. ఆయన జగన్కి వాదిస్తాడు, నాకు వాదిస్తాడు, ఇంకెవరికైనా. ఈజ్ అ ప్రొఫెషనల్ లాయర్. ఎవరు ఏ క్లయింట్ అయితే అతనికి ఎంగేజ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర తను తీసుకుంటాడు, వాదిస్తాడు. జగన్ కేసు వాదించి ఉండొచ్చు. రామ్ జెట్మలాని బీజేపీ మనిషి మళ్ళీ కాంగ్రెస్ కేసులు కొన్ని వాదించాడు ఆయన. కాంగ్రెస్ సంబంధించిన ఇండస్ట్రీ ప్రొఫెషన్. అది ప్రొఫెషన్లో నీకు ఉంటాడు, నాకు ఉంటాడు. ఆయన ప్రొఫెషన్ ఎవరు ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా చేస్తాడు. ఆయన కేసు నచ్చితే ఎస్ బాగుంది గెలుస్తామని నమ్మకం ఉంటే వాదిస్తాడు, నువ్వు వెళ్ళినా వాదిస్తాడు. దానికి ఆయన జగన్ మనిషి అనిపించుకోండి. జగన్ రాయర్, ఈజ్ అ ప్రొఫెషనల్. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మధ్యంతర బెయిల్ తనకి వచ్చిందో అది జరిగిన అది వచ్చిన చాలా టైం తర్వాతనే అల్లు అర్జున్ గారిని విడిచిపెట్టడం జరిగింది. ఎందుకంటారు? ఇది వచ్చినాక మధ్యంతర బెయిల్ అనేది మధ్యంతర బెయిల్ వీళ్ళు అరెస్ట్ చేశారమ్మా. బెయిల్ నాన్ బెయిలబుల్ పెట్టారమ్మా వీళ్ళు కేసులు. అసలు ఆ కేసులు 158 కేసు ఎన్ని సెక్షన్స్ చూస్తామంటే ఏ జ్ఞానంతో పెట్టారు? అడిగారు కదా ఈ కేసులన్నీ ఏంటి, వీటికి ఏమిటి ఆధారాలను అడిగాడు ఆయన. ఏమిటి ఏం సెక్షన్ నోటికి వచ్చిన సెక్షన్ పెట్టారు ఏంటని అది అందరూ కోర్టులో వాదించారు. ఆ జడ్జి బ్యూటిఫుల్గా వాదించాడు. నేను లైవ్గా చూస్తే నిరంజన్ రెడ్డి సూపర్గా వాదించాడు. ఒక వాదించేటప్పుడు జడ్జికి నో అదర్ వే, బెయిల్ ఇవ్వక తప్పదు, వాళ్ళని మందలించక తప్పదు. అమలు చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. అంటే తప్పదు. కేసు జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టులో లాయర్ జడ్జి గారు కూర్చుంటారమ్మా. కేసులు వరుసగా ఉంటూ ఉంటాయి. ఇది 4 గంటలకు జడ్జిమెంట్ ఇచ్చారు. 4 గంటలకు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ జడ్జి గారు 4 గంటలకి టేబుల్ దిగి రూమ్లోకి వెళ్ళి ఇవన్నీ రెడీ సంతకం పెట్టరు. ఈ 4 గంటల నుంచి 5 దాకా ఆయన కోర్టులో ఉంటారు. ఇంకా నెక్స్ట్ కేసు ఆ కేసులోనే ఆయన టైమింగ్ అయిపోయినాక అప్పుడు రూమ్లోకి వెళ్తారు. ఈ లోపల అప్పటికే జడ్జిమెంట్ ఇచ్చి ఉంటారు కదా, దాన్ని డిక్టేట్ చేసి ఉంటారు కదా, దాన్ని వాళ్ళు టైప్ చేసి రెడీ చేస్తారు. అప్పుడు ఆయన స్టాంప్ వేసి సంతకం పెట్టినాక అప్పుడు జైలుకి వెళ్తుంది, అప్పుడు రిలీజ్ అవుతుంది. వీళ్ళకి ఇవన్నీ టెక్నికల్గా తెలుసు కనుక ఎట్లాగైనా అతను జైల్లో కూర్చోబెట్టాలి అని తీసుకెళ్ళారు. 2 గంటలు కూర్చోబెట్టారు. అది వాళ్ళకి సోనకానందం. 2 గంటలు అర్జున్ జైల్లో కూర్చోబెట్టామని. అది సో ఇప్పుడు చూసుకుంటే ఆడియన్స్ నుంచి వస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ ఉంది కాబట్టి నేషనల్ అవార్డు విన్నర్ ఒక ఐకాన్ స్టార్గా తనకంటే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అవార్డుని ఏమైనా క్యాన్సిల్ చేస్తారా అని అంటూ కూడా తెలియదు. క్యాన్సిల్ చేయదు అసలు ఎప్పుడు కూడా. ఇది తెలియక మాట్లాడే విషయాలమ్మా. ఈవెన్ జానీ మాస్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ క్యాన్సిల్డ్, ఇట్ ఈస్ సస్పెండెడ్. ఎందుకు సస్పెండ్ చేస్తారంటే ఇది గౌరవప్రదమైనది. ఒక రాష్ట్రపతి భవన్లో ప్రజెంట్ చేసే అవార్డులు ఒక విలువ, ఆ స్థలానికి ఒక విలువ, ప్రజెంట్ చేసే ప్రెసిడెంట్ అది ఒక విలువ ఉంటుంది. సో ఆ విలువని ఎవరైనా ఇలాంటి క్రిమినల్ కేసులు ఉంటే అలాంటివి ఉంటే రేపు తప్పు అయిపోద్ది కదా ఇలాంటి. అందుకని ఏం చేస్తారంటే ఇలా క్రిమినల్ ఇలా అవార్డు వచ్చిన వాళ్ళకి ఇలా క్రిమినల్ ఉంటే ఏదైనా ఉంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే సస్పెన్షన్లో పెడతారు. వాదోపవాదాలు జరిగి ఛార్జ్షీట్ వేసి వాడిపోతే ఈ దోషి అని ప్రూవ్ అయితే అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. దోషి కాదు ఇది నిర్దోషి అని ప్రూవ్ అయితే
ఆ తర్వాత వేరే ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఏదో జరుగుతుంది దాంట్లో జాయిన్ చేసి ఈ ప్రదానం చేస్తారు. ఇవాళ ఆయన ఇంకా ప్రజెంట్ చేయలేదు కనుక సస్పెండ్ చేశారు. ఓకే. ఇవాళ అల్లు అర్జున్ది ఆల్రెడీ ఇచ్చేశారు. అవును. ఇది ఎప్పుడు వెనక్కి తీసుకుంటారంటే ఈ దోషి అని ప్రూవ్ అయితే ఏ Prove కేసులో అయితే? దోషి అని Okay. ప్రూవ్ అయితే ఉమ్. కోర్టు కనుక ఈయన దోషి అని ప్రూవ్ చేస్తే అప్పుడు ఈయనకి ఇచ్చిన అవార్డును కూడా వెనక్కి పంపించేయమంటారు. ఉమ్. అది పద్మశ్రీ అయినా ఏ అవార్డు అయినా నేషనల్ అవార్డు అయినా ఉమ్. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇలాంటి జరిగితేనే రిటర్న్ అవుతారు. ఉమ్. లేకపోతే ప్లస్ గుర్తుందో లేదో మోహన్ బాబుకి బ్రహ్మానందానికి ఒకసారి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఉమ్. పద్మశ్రీ అవార్డులు కూడా యూ కెనాట్ యూజ్ ఫర్ యువర్ బిజినెస్ పర్పస్ ఉమ్. ఎక్కడ వేయటం లేదు. ఓన్లీ అది సినిమా టైటిల్స్లో వాళ్ళు పద్మశ్రీ బ్రహ్మానందం అని వేయటాన్ని అబ్జెక్ట్ చేసింది. అవును. రిటర్న్ బ్యాక్ ది అవార్డ్ ది షుడ్ నాట్ యూజ్ ఫర్ క్రెడిట్. అది ఓకే. పద్మశ్రీ గౌరవప్రదం అంతే. ఉమ్. నువ్వు నీ టైటిల్స్ దాన్ని పెట్టుకుని వ్యాపారం చేయకూడదని. ఉమ్. సినిమాలో వేస్తున్నావు అంటే వ్యాపారమే కదా. అవును. సో అందుకని అలా ఉంటాయి చాలా రూల్స్ కొన్ని. ఉమ్. ఆ రూల్స్ని బట్టి నడుచుకుంటుంది. ఇమీడియట్గా టప్పర్ సస్పెన్షన్ ఇమీడియట్ క్యాన్సిల్ చేయరు. ఓ పద్ధతి ఓకే. ప్రకారం ఉండదు. అది సస్పెన్షన్లో ఉంది. ఇది ఏమీ లేదు. దీనికి ఏమి ఏదన్నా జరిగితే తెలియదు. అవును. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ వచ్చిందో అసలు ఫర్దర్గా ఇంకేం జరగచ్చు అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళడం లేదంటే జైలుకి వెళ్ళడం ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయంట. ఏమి ఇంక వాడు కోర్టుకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో బయట వాడు కనుక వెళ్తే ఇద్దరు వదిలేస్తే సవ్యం. ఈ రేవంత్ రెడ్డి దీన్ని ఇంకా ఇష్యూ చేసుకుంటూ ఉంటే మన పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోని మనం పెరుగుతాము. ఆయన అన్ని రాష్ట్రాలకి ఆంధ్ర దాటితే తెలంగాణ దాటితేనే ఆంధ్రలో ఆయన గతి లేదు. పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి వెళ్తే నలుగురు కూడా రారు. ఇది ఎందుకంటే ఆ బిహేవియర్ కానీ ఆ చారిస్మా కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఆ హోదాలో మాట్లాడటం కానీ ఆ సంస్కారంగా పలకటం కానీ ఏమీ చేత కాదు ఈ సీఎంకి. సో అందుకని ఇది ఏముంటుంది. సో తను తాను 10 రాష్ట్రాల్లో పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేసినా అవడు. ఇలాగ ఒక నేషనల్ స్టార్ని కొడితే అన్ని రాష్ట్రాలు మాట్లాడు. ఓకే. అందుకని అంత చిల్లర ఆలోచన తప్పితే ఇంకోట్లేదు. ఇప్పుడు అదే చిల్లర ఆలోచనతో ఇంకా కంటిన్యూ చేస్తే కర్మ. కంటిన్యూ చేసి ఆబాస్పాలు అవ్వడమే కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న కోర్టులు చాలా ఆయన జడ్జి గారు చాలా గట్టిగా అడిగిన ప్రశ్నలకి సిగ్గుతో తల ఉంచుకోవాలి ప్రభుత్వం. అవునవును. యా సార్. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ వచ్చిందో అసలు ఫర్దర్గా ఇంకేం జరగచ్చు అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళడం లేదంటే జైలుకి వెళ్ళడం ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయంట. ఏమి ఇంక వాడు కోర్టుకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో బయట వాడు కనుక వెళ్తే ఇద్దరు వదిలేస్తే సవ్యం. ఈ రేవంత్ రెడ్డి దీన్ని ఇంకా ఇష్యూ చేసుకుంటూ ఉంటే మన పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోని మనం పెరుగుతాము. ఆయన అన్ని రాష్ట్రాలకి ఆంధ్ర దాటితే తెలంగాణ దాటితేనే ఆంధ్రలో ఆయన గతి లేదు. పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి వెళ్తే నలుగురు కూడా రారు. ఇది ఎందుకంటే ఆ బిహేవియర్ కానీ ఆ చారిస్మా కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఆ హోదాలో మాట్లాడటం కానీ ఆ సంస్కారంగా పలకటం కానీ ఏమీ చేత కాదు ఈ సీఎంకి. సో అందుకని ఇది ఏముంటుంది. సో తను తాను 10 రాష్ట్రాల్లో పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేసినా అవడు. ఇలాగ ఒక నేషనల్ స్టార్ని కొడితే అన్ని రాష్ట్రాలు మాట్లాడు. ఓకే. అందుకని అంత చిల్లర ఆలోచన తప్పితే ఇంకోట్లేదు. ఇప్పుడు అదే చిల్లర ఆలోచనతో ఇంకా కంటిన్యూ చేస్తే కర్మ. కంటిన్యూ చేసి ఆబాస్పాలు అవ్వడమే కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న కోర్టులు చాలా ఆయన జడ్జి గారు చాలా గట్టిగా అడిగిన ప్రశ్నలకి సిగ్గుతో తల ఉంచుకోవాలి ప్రభుత్వం. అవునవును. యా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.